చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇదియే 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 నాశ, ఇదియే 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 నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఆకలితో నలమటించినన్ వదలను నేనాయన సేవన్, సహించెదన్ నే నిందలన్నీయున్, విడువను నేనాయన ప్రేమన్. ఆకలితో నలమటించినన్ వదలను నేనాయన సేవన్, సహించెదన్ నే నిందలన్నీయున్, విడువను నేనాయన ప్రేమన్. సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు యేసు నాకు ముందే ముందే వెళ్ళెదన్నే నాయన వెనుకే, ఆయనే నాశ్రయము. భయపడను నేనెప్పుడైనా, యేసు నాకు ముందే ముందే వెళ్ళెదన్నే నాయన వెనుకే, ఆయనే నాశ్రయము. భయపడను నేనెప్పుడైనా, సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు చేరునాను, ప్రియముగా ఈ గురిని నే చేరునట్లు, ప్రియముగా నా ప్రాణము ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇదియే 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 నాశ, ఇదియే 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 నా గురియు.
సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘములేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఆకలితోనే నలమటించినన్ వదలను నేనాయన సేవన్ సహించెదన్నే నిందలన్నీయున్ విడువను నేనాయన ప్రేమన్ ఆకలితోనే నలమటించినన్ వదలను నేనాయన సేవన్ సహించెదన్నే నిందలన్నీయున్ విడువను నేనాయన ప్రేమన్ సంతోషముతోనే సాగెదన్ సువార్తను నే చాటెదను. అయ్యా ఈ యొక్క మార్గంలోకి నువ్వు రావాలంటే నువ్వు దేనిలోనే ఎక్కడమో దిగడమో మార్చుకోవాల్సిన పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ తీరు మార్చుకుంటే చాలు, నీ బ్రతుకు మార్చుకుంటే చాలు. బ్రతుకు మార్చుకోవాలంటే మనల్ని మనం మార్చుకోలేం. ఒకటే ఒక్క మాట, నువ్వు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఉన్న చోటున ఉన్న పాటున యేసుక్రీస్తు ప్రభువా నా యొక్క జన్మ కర్మ పాపములు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. ఆయనే నిజ దేవుడును నిత్య జీవమైన వివరిస్తున్నాడు. ఎందుకంటే రక్తము చిందించడమే పాపమునకు పరిహారం లేదు. కాబట్టి మన కొరకై ప్రాణపెట్టిన వారు రక్తము కాల్చిన వారు భూలోకములో ఎవరు లేరు. అందుకే ఏ నామమున మనము రక్షణ పొందలేము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున తల్లిని మర్చిపోతేమో గాని ఆయన మరువని ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మనమందరం ఆయన చేసిన సృష్టి అయి ఉన్నాం, ఆయన చేతి పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని శరీరంతో చేశాడు, కాళ్ళు చేతులు అన్ని అవయవాలు ఇచ్చాడు, దాంతో పాటు ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ప్రాణంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తును అనుగ్రహించెను. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని దేవుని వాక్యము. తిరిగి లేచిన యేసయ్య నామమును బట్టి హల్లెలూయా. మానవుని జీవితంలో కూడా ఒక నిలవరమైనటువంటి స్థానం లేదు, నిలకడ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈరోజు లోకములో మానవునికి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కులము, ఉద్యోగము, అధికారం, డబ్బు, ఐశ్వర్యము ఇదిగా కావాలని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరోసారి ప్రేమించి జీవన మాటలు దేవుడు తెలియపరచడానికి మనందరినీ తీసుకోవాల్సింటున్నాడు. ఎక్కడ నిమిషాలు మాటల వైపు మీకు గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తుంటున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారెందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించను. కదా దేవుడు లోకంలో మనుషులందరినీ నేను నన్ను ప్రతి ఒక్క మానవుని దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుడు ఎంతో దయగలవాడు, దేవుడు ఎంతో ప్రేమమయుడు, దేవుడు ఎంతో కనికరముల వాడు. కాబట్టి ఇలాంటి దేవుడు కాబట్టి మేము ఏది చూస్తున్నామో, ఏదైతే విన్నామో, ఏదైతే మేము తాకినామో దాన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినాడు. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానని యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళు విరిచినాడు, సమాధిని గెలిచినాడు. సమాధి నుండి మూడవ దినం ప్రకటించు నామం యేసుక్రీస్తు నామం, శక్తి గల నామం, సాటులేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం, శక్తి గల నామం.